హాయ్ అండి, ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు వచ్చేసి వీడియో ఏంటంటే చికెన్ సూప్ ఎలా తయారు చేసుకోవాలో ఇంట్లోనే సింపుల్గా చూసేద్దామండి. దానికి ముందుగా నేను ఒక 100 గ్రాముల చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగానండి. కడిగిన చికెన్ ఒక అండగల్ల చికెన్ తీసుకున్నాను. ఇలా మీ దగ్గర ఏమన్నా చికెన్లో ఎముకలు వచ్చినా వేసేసుకోవచ్చండి. సూప్లోకి ఎముకలు కూడా చాలా బాగుంటాయి. తర్వాత ఈ చికెన్ని మీరు చాకుతో సన్నగా ముక్కల్లాగా తరుక్కోవాలండి. ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా తరిగి పెట్టుకోవాలి. ఇలా తరిగి పెట్టుకున్న చికెన్ని ఒక్క ఎముక వచ్చిందండి నాకు, దీన్ని కూడా ఇలాగ వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ చికెన్ని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక స్పూన్నర మాత్రమే ఆయిల్ వేసుకోండి. ఎక్కువ అస్సలు వేయొద్దండి. ఈ ప్లేస్లో మీరు వెన్న ఉన్నా వేసుకోవచ్చు, బటర్ ఉన్నా వేసుకోవచ్చండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తరిగి ఉంచుకున్న చికెన్ ముక్కలు దాంట్లో వేసేసుకొని ఒక పావు స్పూన్ మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. మీ దగ్గర అల్లం వెల్లుల్లి విడివిడిగా ఉంటే కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు, చిన్న చిన్న ముక్కల్లాగా తరిగి వేసుకోవచ్చండి. అలా వేసుకున్న టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తర్వాత ఇది కొంచెం లైట్గా వేయించుకోవాలండి. దీంట్లో వాటర్ అంతా ఇంకిపోయే వరకు వేయించుకోవాలి. కొంచెం పావు స్పూన్ సాల్ట్, ఒక పావు స్పూన్ పసుపు వేసుకుని వేయించుకోవాలి. చూసారా, ఈ విధంగా వాటర్ అంతా ఇంకిపోయి మనకు ఆయిల్ పైకి తేలింది కదా, ఇలా వేగాలండి చికెన్. ఇలా వేగినప్పుడు పప్పు గుత్తోటి ఇలా స్మాష్ చేసుకోవాలండి. ఇలా కొంచెం స్మాష్ చేసుకున్నారంటే సూప్కి చాలా బాగుంటుందండి టేస్టు. తర్వాత ఒక్క పచ్చిమిర్చి ఇలా సన్నగా ముక్కలు తరిగి వేసుకోవాలి. మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నా వేసుకోవచ్చండి ఈ టైంలో. తర్వాత చిన్న ఉల్లిపాయ ఇలా సన్నగా ముక్కలు తరిగి వేసుకోవాలి. అవి కొంచెం వేగిపోయిన తర్వాత ముక్కలు ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకోవాలండి. వాటర్ మనం సూప్కి ఎన్ని అయితే కావాలనుకుంటామో అన్ని పోసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక 1/2 లీటర్ పైనే పోసానండి. ఇలా పోసి మూత పెట్టుకొని వీటిని బాగా మరిగించుకోవాలి. ఇవి మరిగేలోపు మనం ఇక్కడ ఒక 2 గిన్నెలు తీసుకోవాలండి. తీసుకొని ఒక గిన్నెలో కార్న్ఫ్లోర్ 1 స్పూన్ వేసుకోవాలి. ఒక గిన్నెలో వచ్చేసి ఒక కోడిగుడ్డు తీసుకొని ఇలా కొట్టి వేసుకోవాలి. ఇప్పుడు కార్న్ఫ్లోర్లో కొన్ని నీళ్లు పోసుకొని ఉండలు లేకుండా కలిపేసి పెట్టుకోవాలండి. ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదేవిధంగా కోడిగుడ్డు కూడా బాగా కలుపుకోవాలండి. బాగా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా 2 కలిపి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు సూప్ ఎంతవరకు మరిగినాయో చూసుకుందామండి. చూసారండి, ఈ విధంగా మరిగినాయి కదా. ఇప్పుడు మనం ఒకసారి కలిపేసుకొని ఒక ముక్క తీసి చూసుకుందామండి. చికెన్ ముక్క అనేది మెత్తగా పట్టుకోగానే ఇలా వెదికిపోతే ఉడికిపోయినట్టేనండి. ఉడికిపోయినాయండి ఇవి. ఇప్పుడు వచ్చేసి దీంట్లో 1 స్పూన్ మిరియాల పౌడర్ వేసుకోవాలండి. మిరియాల పౌడర్ మాత్రమే వేసుకోవాలి ఈ సూప్లో, కారం అస్సలు వేయకూడదండి. తర్వాత ఇప్పుడు దీంట్లో మీ దగ్గర సాసులు ఉంటే వేసుకోవచ్చండి. సాసులు లేకపోతే కోడిగుడ్డు కార్న్ఫ్లోర్ కలిపేసుకొని దింపేసుకుంటే సరిపోతుందండి. మీకు రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ రావాలి అంటే మీరు ఖచ్చితంగా సాసులు వేసుకొని తీరాల్సిందేనండి. సోయా సాసు 1 స్పూను, గ్రీన్ చిల్లీ సాస్ 1 స్పూను, వెనిగర్ 1 స్పూను వేసానండి. ఈ 3 వేసిన తర్వాత ఇవి కొంచెం మరిగిన తర్వాత ఇప్పుడు కోడిగుడ్డు మిశ్రమం ఉంది కదా, దీన్ని ఇలా పోసేసుకొని వెంటనే కలిపేయకుండా కొంచెం అలా ఉడకనిచ్చి కలిపేయండి. వెంటనే కలిపేశారు అంటే కొంచెం నీసు వాసన వస్తుందండి. ఇలా కొంచెం లైట్గా ఉడికింది అంటే బాగుంటుంది. ఇలా లైట్గా ఉడికిన తర్వాత గరిటె ఒకటి తీసుకొని బాగా నలిపేసుకొని కలిపేసుకోవాలండి సూప్లో. ఈ కోడిగుడ్డు ముక్కలు కూడా చిన్న చిన్న ముక్కలు అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు కార్న్ఫ్లోర్ మిశ్రమం కూడా పోసుకోవాలి. ఇలా పోసుకొని కొంచెంసేపు మరిగించుకోవాలి. కొంచెం లైట్గా థిక్నెస్ వచ్చింది కదండి, సరిపోతుందన్నమాట ఈ థిక్నెస్. ఇంకా ఇప్పుడు 1 స్పూన్ పంచదార వేసుకోండి. ఈ సాసుల టేస్ట్ అన్నిటినీ పెంచడానికండి ఈ పంచదార అనేది.
ఇప్పుడు మీరు ఉప్పు కారం సరి చూసుకొని వేసుకోవచ్చండి. కారం అంటే కారం తక్కువ ఉంటే మిరియాల పొడి వేసుకోవచ్చు, సాల్ట్ తక్కువైతే సాల్ట్ వేసుకోవచ్చండి. చివరగా కొత్తిమీర చల్లేసుకొని మీ దగ్గర చివరగా టమాటా సాస్ కానీ టమాటా కెచప్ కానీ ఉంటే 1 స్పూన్ వేసేసుకోండి. ఇలా వేసేసుకొని కలిపేసుకోండి. నేనైతే ఇక్కడ టమాటా కెచప్ వేసానండి. ఇది వేయటం వల్ల టేస్ట్ అయితే ఇంకా చాలా పెరుగుతుందండి. ఇలా ఈ వర్షాకాలంలో వర్షాలు పడేటప్పుడు ఇలా వేడివేడిగా కనుక ఈ సూప్ చేసుకుని తాగారంటే చాలా చాలా మజా వస్తుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి అందరూ. ఇది నచ్చిందా అండి వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.